ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లు చాక్లెట్లు పప్పర్మెంట్లు ఏ విధంగా అయితే పిల్లలకు పంచిపెడతామో ఆ విధంగా వాళ్ళ నాయకులకు ఈరోజు వైసీపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి దొంగ ఓట్ల ప్రక్రియని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కలిసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి అక్కడ ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో 20,000కు పైచీలు దగ్గర 40,000 లోపు ఇటువంటి సుమారు ఒక 40,000 లోపు దొంగ ఓట్లు నమోదవ్వడం ఇది చాలా గమనించి ఎక్కడికక్కడ జనసేన టీడీపీ పోయి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారులను మేమందరం కలవడం జరిగింది, మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లేఖ రాయడం కూడా జరిగింది ప్రతి నియోజకవర్గం నుంచి. ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించలేదు. అందుకే ఈరోజు మా ఇరు పార్టీ అధ్యక్షులు కూడా వెళ్ళి అక్కడ కమిషన్ గారిని కలియడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వైసీపీ పార్టీ వై నాట్ 175 అనడానికి ముఖ్య కారణం కూడా ఈరోజు ఈ చేతగాని దద్దమ్మ దొంగ ఓట్లతో గెలవడం, నోటు ఇవ్వడం ఇలాంటివి కాకుండా ఈరోజు జనసేన టీడీపీ ఎంతో అద్భుతంగా ఈరోజు హుందాగా వస్తున్నాము. మరి దమ్ముంటే ఇల్లు ఒక రూపాయి నోటు పంచకుండా బయటకు వచ్చగలిగే సత్తా ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి ఉందా? కేవలం దొంగ ఓట్లనే పునాదిగా వేసుకొని ఈరోజు వాళ్ళ గెలిపే ధ్యేయంగా రాబోతున్నారు. వాళ్ళ ఖచ్చితంగా గొడ్డలు పెట్టుగా మేము నిలబడతాము. ఈరోజు మేము జనసేన పార్టీ టీడీపీ తరఫున కూడా ఇక్కడికి వచ్చి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఒక మెమరాండం ఇచ్చాము. ఎందుకంటే మేము తిరుపతి నుంచైనా కనీసము జనసేన టీడీపీ ముఖ్య గమనిక ఈరోజు ప్రజలకు కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తెలియజేస్తాము. ఖచ్చితంగా మ్యాండేటరీగా పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఈరోజు ఎవరికైనా ఆధార్ కార్డు అనేది ఒక మ్యాండేటరీ. మరి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఓటు, అటువంటి ఓటుకు ఎందుకు అనుసంధానం చేయలేకపోతుంది ఈ దౌర్భాగ్య ప్రభుత్వం? అది తిరుపతి నుంచే నాంది కావాలి, తిరుపతి నుంచే మొదలు పెట్టాలని చెప్పి ఈరోజు మేము ఒక మెమరాండం కూడా ఇక డీసీ గారికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని దిశగా ముందుకెళ్తాము. ఈ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో పక్కనే ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో కూడా నిన్న కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు నాని గారి, అలాగే జనసేన దేవర మనోహర్ గారు. ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఈ వైసీపీ గొడ్డలు పెట్టుగా ప్రజల పక్షాన పోరాడే నాయకులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఈ 2024లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారు.